బాపట్ల మున్సిపాలిటీ నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నెల్లూరు జిల్లా కావాలి రూరల్ మండలం తాగేటివారిపాలెం గ్రామానికి చెందిన చాట్ల వాసు హత్య కేసును పోలీసులు ఛేదించారు. డీఎస్పీ రమణ కుమార్ వివరాల ప్రకారం మేకల వివాదం అలాగే పాత మనస్పర్ధల నేపథ్యంలో నిందితులు వాసుపై దాడి చేసి హత్య చేసినట్లుగా తెలిపారు. కేసులో 4 నిందితుల్లో 3 అరెస్ట్ చేయగా మరొక వ్యక్తి పరారీలో ఉన్నట్లుగా వెల్లడించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని పోలీసులు తెలిపారు. హత్య కేసుకు సంబంధించి మన కావలి రూరల్ పోలీసు వారు చేసిన దర్యాప్తు వివరాలు మీ అందరికీ కూడా తెలియపరచబోతున్నాము. అసలు ఈ కేసు యొక్క పూర్వపరాలు ఏంటంటే మొన్న 10వ తేదీ మధ్యాహ్నం రోజున ఈ మధు అనే అతనే ఆశ్రయించి అతని దగ్గర వెళ్ళి ఈ విధంగా ఏం చేస్తున్నాడు మీ వాడు అంటే వీళ్ళు దూర బంధువులు అవుతారంట. కొంచెం అతనితో చెప్పి ఆ మేకలతో పాటు మేక పిల్లల్ని కూడా మాకు ఇప్పించండి అని చెప్పి ఏదో వాళ్ళకి వెళ్ళి మాట్లాడలేదంట. ఆ విషయం మీద ఏంటంటే ఏదో ఇతను మధు అతను అడిగాడని ఆ రోజు తక్షణం ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యన ఏదో డ్రింక్ చేసి ఎవరైతే మృతుండో వాసన అతను ఏదో డ్రింక్ చేసి అతను ఏదో తిట్టాడని దాని మీద ఇతని మీద రివెంజ్ తీర్చు ఇది జరిగిందన్నమాట. అసలు మొత్తం తర్వాత ఏంటంటే దర్యాప్తులో భాగంగా మన సిఐ గారు ఏం చేశారంటే దీన్ని 13వ తేదీన 307 ఐపీసీ కింద 324 300 అంటే యత్నం కింద దీన్ని కేసును మార్చి దర్యాప్తు ప్రారంభించారు. తను దర్యాప్తులో తెలిసిన విషయం ఏంటంటే ఫస్ట్ రవిచంద్ అనేవాడు వచ్చి ఇతన్ని ఇంటికి దగ్గర నుంచి బండి తీసుకువెళ్ళి బాపట్ల జిల్లా రామకృష్ణాపురంలో రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులకు మొక్కలను పంపిణీ చేసి వాటిని నాటి సంరక్షించాలన్నారు. రోటరీ క్లబ్ అధ్యక్షుడు వేజెండా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రోటరీ సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. కవర్ తీశారు. చూడండి, ఫేస్ ఇప్పుడు పెట్టండి. ఈ రోజున 1వ వార్డులో మొక్కల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా రోటరీ సభ్యులకు మరియు స్థానిక ప్రజలకు అందరికీ ముందుగా రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మా రోటరీ డిస్టిక్ గవర్నర్ గారి ఉదయ్ పిలాని గారి ఆదేశాలతో ఈ రోజున ఈ మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం 1వ వార్డు రజకపాలెం మహాలక్ష్మ చెట్టు వద్ద, రామకృష్ణాపురం మహాలక్ష్మ చెట్టు వద్ద ఈ మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ మొక్కలను ప్రతి ఒక్కరూ కూడా నాటి పర్యావరణాన్ని పరిరక్షించవలసిందిగా, వృక్షో రక్షితో రక్షితం, మొక్కలను మనం కాపాడితే అవి మనల్ని కాపాడుతాయి అనే దానికి నిదర్శనంగా వీటిని మొత్తాన్ని కూడా ప్రతి ఒక్కరూ వీటిని నాటి వీటి సంరక్షణను జాగ్రత్తగా చూస్తారని ఆశిస్తూ రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల తరఫున ధన్యవాదాలు. వరంగల్ జిల్లా శ్రీ భద్రకాళి దేవస్థానంలో జరుగుతున్న శాకాంబరి మహోత్సవాలు 6వ రోజుకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చేలాగా పూజలు నిర్వహించారు. వరంగల్తో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా ఆలయ ఈవో రామల సునీత తెలిపారు.
వర్షిణి క్రమము అదేవిధంగా వర్షిణి క్రమంలో అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారు ఆ క్రమంలో భక్తులు దర్శనమిస్తున్నారు. ఈరోజు ఆదివారం సెలవు దినం కావడంతో ఉదయం నుంచే భక్తుల రద్దీ అధికంగా ఉంది. భక్తుల రద్దీకి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేసి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకునే విధంగా దేవస్థానంలో ఏర్పాటు చేయడం జరిగింది. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. రామచంద్రాపురం మండలం నెన్నూరు గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నేతలు రెడ్డి, గిరిధర్ రెడ్డి తమ అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే పులవర్తి నాని వారికి కండువా కప్పి ఆహ్వానించారు. టీడీపీపై నమ్మకంతో వచ్చిన నాయకులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే తెలిపారు. సీనియర్ నేతల చేరికతో పార్టీ శ్రేణులు ఉత్సాహం పెరిగిందని నాయకులు పేర్కొన్నారు. మాట్లాడుతుంటే అక్కడ ఉన్న ఒక అధికారులు నేను ఫోన్ చేసిన, సార్ ఇది మాకు జరుగుతుందంటే చూసుకొని ఇమీడియట్గా ఇక్కడ ఇంప్లిమెంట్ చేసాము. అంటే ఉదాహరణకి ఎందుకు చెప్తున్నా అంటే ఏ పథకమైనా కానీ ఏదైనా కానీ అభివృద్ధికి తీసుకోవాలన్న ఉద్దేశం ఉన్నటువంటి మన సోదరులైనటువంటి ఎమ్మెల్యే గారి మురళి గారికి, అదేవిధంగా పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి షణ్ముఖం గారికి నేను అప్పుడే చెప్పాను, 89 నుంచి మీరు ఎక్కడ కనుక మాట్లాడే వాళ్ళు 2019 ఎలక్షన్లో నేను ఆ రోజు అన్నం ఇంటికి వెళ్ళా. సిద్ధుమురెడ్డి అన్న ఇంటికి వెళ్తే అమ్మ ఆయన ఉన్నాడు, చెప్తే నాయన మేము పార్టీలో ఉండేవాళ్ళం, మేము 100% అనుకుంటాం, కానీ నువ్వు మా ఇంటికి వచ్చిన టీ తాగేసుకోవాలి, లేదు అంటే లేదు నువ్వు టీ తాగి వెళ్ళాల్సింది అని చెప్పి పార్టీలు అతిన్నా కూడా గౌరవంగా టీ ఇచ్చి పంపించిన వ్యక్తి మన పెద్ద ఆయన సిద్ధమురెడ్డి అన్న గారికి, అదేవిధంగా కుమారులు గిరి గారికి, అదేవిధంగా ప్రసాద్ గారికి, యుగంధర్ రెడ్డి గారికి, శివప్రసాద్ రెడ్డి గారికి, వైసీపీ బీసీ గిరి గారికి, హరి గారికి, అదేవిధంగా ఈరోజు పార్టీలో చేరినటువంటి పూజారి మునికృష్ణారెడ్డి గారికి, కోటి మోహన్ రెడ్డి గారికి, కోటి రాజేష్ రెడ్డి గారికి, గోవర్ధన్ రెడ్డి గారికి, మనోజ్ రెడ్డి గారికి, రూపేష్ గారికి, శేఖర్ గారికి, నితిన్ గారికి, హేమాద్రి గారికి, రాజు గారికి. కాకినాడ జిల్లా తాళరేవు మండలం మాధవరాయనుపేట గణేష్ నగర్ కు చెందిన మణికంఠ మహిళా శక్తి సంఘ సభ్యులు తమ పొదుపు నిధుల దుర్వినియోగమయ్యాయని ఆరోపించారు. గ్రూప్ అధ్యక్షురాలు 5 లక్షల రూపాయల పొదుపు రుణ చెల్లింపుల నిధులను బ్యాంకులో జమ చేయలేదని సభ్యులు వాపోయారు. ఖాతాల బ్లాక్ కావడంతో సంక్షేమ పథకాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఏపీఎం సరస్వతికి వినతి పత్రం అందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆవిడకే ఇచ్చుకోవాలండి, ఎవరికి చూడు అలాగే ఇచ్చి ఇచ్చుకున్నాం, ఆమె ఇచ్చుకున్నాం, బయటికి ఇప్పొద్దే మళ్ళీ ఇచ్చుకొచ్చి లోన్ కదా అని అన్న తీసుకుని కదా 50,000 తీసుకున్నామండి. 50,000 తీసుకునండి, నెలకి 2,500 పెట్టేసేదండి. అలాగే కూలి పని చేసుకుని ఏదో వ్యాపారం చేసుకుని అలాగే ఇంట్లో తింటే అలాగే కట్టుకుండేవాడండి. కడతా ఉంటే ఇంక 2 నెలలు కట్టాలండి, ఈ నెలగానే వచ్చి నెలలు కట్టాలనండి. అంతలోకి గొడవ జరిగింది. మరి ఆయన చెప్తామో ప్రెసిడెంట్, నేనేమో సెక్రటరీ అండి. నా పేరు కంబం మణిరత్న కుమారి. 3వ వ్యక్తిగానేమో ఈ సంవత్సరం తీసుకున్నాక 2024లో తీసుకున్నాక ఈ అమ్మాయి జాయిన్ అయ్యింది. అంతవరకు ముందైతేనండి 15,000 తీసుకున్నాం. 15,000 తీసుకున్న తర్వాత అది మళ్ళీ సక్రంగా కట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు 50,000 రాశారండి. పుష్పండి, మా తాళరేవు మాధవరాయనపేట. మాది మణికంఠ శక్తి సంఘం గ్రూప్ అండి. ప్రెసిడెంట్ వచ్చి పితాని హేమలత గారండి, సెక్రటరీ వచ్చి ఖమ్మం మణిరత్నం గారండి. మేము లోన్ ముందు 10,000 తీసుకున్నామండి. ఆ లోన్ క్లియర్ చేసుకున్న తర్వాత ప్రెసిడెంట్ గారు లోన్ రాయిస్తారమ్మా, పొదుపు కట్టుకోండి, ఎక్కువగా పొదుపు ఉండాలని చెప్పేసి మేము నెలకు వచ్చి 200, 500 పొదుపు కట్టుకుంటే. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపేట మండలంలోని పెద్దగడ్డ జలాశయం నుంచి మంత్రి గుమ్మడి సంధ్యారాణి సాగునీటిని విడుదల చేశారు. ప్రత్యేక పూజల అనంతరం జలాశయం గేట్లనెత్తి కాలువల్లోకి నీటిని వదిలారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, సాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ఈ నీటితో పరిసర గ్రామాల్లోని వ్యవసాయ భూములకు సాగునీరు అందనుంది. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. सुमूर्ते सावधानः शुभलग्ने सावधानः श्रीलक्ष्मीनारायण सदाशिवाय महादेवाय नमः। नमः स्वामाय रुद्राय, नमः साम्राय अरुणाय च, नमः संभवे च मया भवे च, नमः शंकराय च महेश्वराय च, समुद्राय च, हर हर महादेव। नमः
నమ పార్వతీపతే హర మహాదేవ. ఆనందకర్తమస్య విశేషే త్రైపుత్ర స్వయం ప్రీతి దేవత పద్మానే పద్మూరు పద్మాక్షి పద్మసంవే పద్మ భజతు పద్మాక్షి జ్ఞాన సౌఖ్యం లభామ్యహం అస్తు రాజ్య గోదాయి ధనరాయ మహాజనే ధనమే సుధాం దేవి సోమనే నత్ర. కడప జిల్లా ప్రొద్దుటూరులో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రొద్దుటూరు 3 టౌన్ పోలీసులు దాడి చేసి వారి నుంచి 4 కిలోల గంజాయి 3,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లుగా అడిషనల్ ఎస్పీ విభూకృష్ణ తెలిపారు. ఇక ఒడిశా నుంచి గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లుగా విచారణలో తేలిందన్నారు. గంజాయి విక్రయాలు వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. లాస్ట్ కొంత రోజులాగి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇట్లా ఒక 2-3 డ్రగ్స్ స్పెసిఫిక్లీ గాంజా డిస్ట్రిబ్యూషన్ చేయడం సప్లై చేయడంలో ఇన్వాల్వ్ అయ్యారని మనం వాచ్ పెట్టాము. అండ్ ఈ రోజు స్పెసిఫిక్గా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది బొల్లవరం పక్కన వచ్చి డిస్ట్రిబ్యూషన్ అండ్ సప్లై జరుగుతున్నాయని. సో మేము వెంటనే ఒక టీం పెట్టుకున్నాము, ఇంక్లూడింగ్ గవర్నమెంట్ ఇండిపెండెంట్. బొన్నల సువర్త అనే అమ్మాయి యాక్చువల్లీ బిలాంగ్స్ టు నెల్లూరులో తిప్ప విలేజ్, తిప్ప టౌన్ ప్రెసిడెంట్. ఆమె మెయిన్ సప్లయర్. అండ్ 2 మన ప్రొద్దుటూరు వాసి శ్రీనివాసులు అండ్ సిద్ధయ్య అక్కడ నుంచి ఆమె నుంచి మెటీరియల్ తీసుకొని ఇక్కడ సప్లై చేస్తున్న యూజర్స్ ఉన్నారు. సో వీళ్ళతో నుంచి మాకు ఎవరెవరు తీసుకుని యూజ్ చేస్తున్నారు అని ఇన్ఫర్మేషన్ కూడా మనకు వచ్చింది. సో వాళ్ళు కూడా మనం సెక్యూర్ చేసి చట్ట ప్రకారం ఫైల్ చేసి తర్వాత మనం కౌన్సిలింగ్ కూడా పంపిస్తున్నాం. యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ యూజర్స్కు ఒక ఆప్షన్ ఉంటుంది, అది గవర్నమెంట్ డిస్క్రిప్షన్లో ఐదర్ వాళ్ళు కౌన్సిలింగ్ వెళ్ళవచ్చు లేదా మనం అరెస్ట్ చేయవచ్చు. సో అది కూడా మనం కన్సిడర్ చేస్తున్నాము. మళ్ళీ ఇంకా ప్రొద్దుటూరులో ఎవరెవరు సప్లయర్స్ ఉన్నారు, ఎవరెవరు డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో వాళ్ళ మీద కూడా మనం క్రాక్ డౌన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. సో ఇప్పుడైతే 4 kg గంజా వర్త్ అరౌండ్ కమర్షియలీ వర్త్ అరౌండ్ 2.5 lakhs అండ్ 1000 రూపీస్ క్యాష్లో మనం సీజ్ చేస్తాము. కాకినాడ జిల్లా తాళరేవు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 17 గ్రామ పంచాయతీలకు తోపుడు బళ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా పాల్గొని పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తడి పొడి చెత్తను వేరు చేసి చెత్త నుంచి సంపద తయారు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక మంచి కార్యక్రమం ఆ రోజు తలపెట్టడం జరిగింది. గత 5 సంవత్సరాలు దాన్ని పూర్తిగా ఆ డంపింగ్ యార్డ్లు కూడా పడగొట్టించిన దాఖలా మనం అందరం కూడా చూసాం. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కుటుంబ ప్రభుత్వంలో మన గ్రామాలు స్వచ్ఛంగా ఉండాలి, గ్రామాల్లో ఎక్కడ చెత్త పేరుకోకూడదన్న ఉద్దేశంతో ప్రతి జిల్లాకి ఒక ప్లాంట్ కట్టడం జరుగుతుంది. ఏదైతే చెత్త ఉందో చెత్త అంతా కూడా కలెక్ట్ చేసుకెళ్ళి అక్కడ సెగ్రిగేట్ చేసి దాని నుంచి పవర్ డిస్ట్రిబ్యూషన్ కానీ, దాని నుంచి మరి ఎరువులుగా తయారు చేయడం కానీ, పెంటగా తయారు చేసి దాని ద్వారా కూడా ప్రభుత్వానికి ఇన్కమ్ రావాలన్న ఉద్దేశంతో మరి ప్రతి జిల్లాకి ఒక సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పెట్టి అక్కడ మనం చెత్త పేరుకొని చెత్త అంతా కూడా మన లారీల్లో డబ్ చేసి మరి అక్కడ శుద్ధి చేయడం జరుగుతుంది. ప్రజాప్రతినిధులు కూడా సద్వినియోగం చేసుకుని మన గ్రామాలన్నీ కూడా స్వచ్ఛ గ్రామాలుగా ఉండడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జ్ శివానందరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన స్వగృహంలో జరిగిన కార్యక్రమంలో నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్ శాఖ తరపున సీఏ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నంద్యాల జిల్లా శ్రీశైల దేవస్థాన అభివృద్ధికి సహకారం అందించేందుకు ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్లుగా ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేష్ నాయుడు తెలిపారు. కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, పారిశ్రామికవేత్తలు, దాతలు శ్రీశైలం క్షేత్రాన్ని సందర్శించాలని కోరుకున్నట్లుగా చెప్పారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు క్షేత్రాన్ని మరింత ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నట్లుగా తెలిపారు. శ్రీశైలం జ్యోతిర్లింగం శక్తిపీఠం కలిగిన అరుదైన పుణ్యక్షేత్రం అని పేర్కొన్నారు. ఈ దేవస్థానానికి కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులందరినీ స్వయంగా ఇన్వైట్ చేస్తూ స్వామి అమ్మవార్ల దర్శనానికి రమ్మని ఒక లెటర్ రాస్తూ శ్రీశైల దేవస్థానం చరిత్ర యొక్క విశేషాల ముఖ్యమైన విషయాలను కొన్ని దీంట్లో పొందుపరుస్తూ వారికి రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఈ లెటరు మరియు మెయిల్ ద్వారా కూడా పంపించి ఆహ్వానించడం ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమైన పారిశ్రామికవేత్తలకు, ముఖ్యమంత్రులకు, సంఘ సేవకులకు అందరికి కూడా ఇలాంటి ఇన్విటేషన్స్ రెగ్యులర్గా దేవస్థానం తరపున నుంచి పంపించి దేవస్థానానికి ఆహ్వానించడం జరుగుతుంది. ఓం నమః శివాయ. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం మాడుగుల మండలంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి 5.50 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. సీసీ రోడ్లకు, అలాగే గ్రామ పంచాయతీ భవనాలు, బస్ షెల్టర్లు, హైమాస్ట్ లైట్లు, గ్రంథాలయ భవనం, పాఠశాల భవనం వంటి పనులను ప్రారంభించారు. మండల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ కోనాపూర్ నుంచి సాగర్ రోడ్ వరకు మంచి ఉద్దేశంతో మేము అప్లికేషన్ పెడితే పెద్ద రోడ్డు దాదాపుగా 75 కోట్ల రూపాయలు వెచ్చించి మరి డబల్ లేన్ కింద అంటే శ్రీశైలం రోడ్డును సాగర్ రోడ్డును కనెక్టివిటీ అయ్యేటట్టుగా మరి ఆ శాంక్షన్ చేస్తుంది. వాటితో పాటు ఇంకా చాలా రోడ్స్ కూడా ఉన్నాయి మనం ఇక్కడ చెప్పిన. అలాగే పిఆర్ నుంచి కూడా దాదాపుగా ఒక 150 కోట్ల రూపాయలు ఇంచుమించుగా ఇక్కడ ఒకటే ఈ మాడుగుల మండలానికి సంబంధించి ఒక 125 కోట్ల ప్రపోజల్స్ ఉన్నాయి. కొన్ని మొన్న ఒక 4 రోడ్లు హ్యామ్లో వచ్చినాయి. తర్వాత హెచ్ఎండిఏ నుంచి కూడా వచ్చిన ఫండ్స్లలో ఇక్కడ డిఈ శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారనుకుంటాను. వాళ్ళు 2.5 కోట్లు మొన్న అంటే 9 కోట్ల 90 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తే ఇక్కడికి మొత్తం కాన్స్టిట్యూన్స్ కోసం శాంక్షన్ చేస్తే ఇక్కడ 2.5 కోట్లు ఈ మండలం కోసం పెట్టినాం. ఇది చాలా గొప్ప విషయం. మహిళలు బాగుంటే ఆ కుటుంబం బాగుంటుంది. నంద్యాల జిల్లా శ్రీశైల దేవస్థానంలో భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో సామాన్య భక్తుల సౌకర్యార్థం విరామ దర్శన విధానంలో మార్పులు చేశారు. శని, ఆది, సోమవారాల్లో ముందస్తుగా ఆన్లైన్ లేదా మనమిత్ర వాట్సాప్ ద్వారా సర్వదర్శనం టికెట్లు పొందిన భక్తులకు మాత్రమే ఉదయం వేళల్లో అవకాశం కల్పించనున్నట్లుగా అధికారులు తెలిపారు. ఇక సిఫారసు లేఖలపై వచ్చే భక్తులకు రాత్రి 9 గంటల తర్వాతే సర్వదర్శనం కల్పిస్తామని తెలిపారు. భక్తులు మార్పులను గమనించి సహకరించాలన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగర మండలం బూర్జ గ్రామంలో దేశమ్మ తల్లి వారాల పండుగ ఘనంగా నిర్వహించారు. సువర్ణముఖి నదీ తీరంలోని అమ్మవారి ఆలయం వద్ద గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. గ్రామదేవత పండుగలు ప్రజల ఐకమత్యానికి ప్రతీకగా నిలుస్తాయని డాక్టర్ జగన్మోహన్ అన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లుగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, పూజారులు పాల్గొన్నారు. అందరూ గ్రామంలో ఉన్నటువంటి 50 మంది ఇచ్చేసి ఇక్కడ గ్రామంలోని వారాలు కొంత గమ్యంగా జరుపుకుంటారు. దానికోసం డాక్టర్ గారు 4 మాటలు. మరి
అనాది కాలంగా జరుగుతున్నటువంటి ఈ పండుగ, ఈ వరి ఉభాలు ఏవైతే ఉన్నాయో ముందుగా జరుపుకునే మొట్టమొదటి పండుగ మాకు ఇది. మా గ్రామంలో ప్రజలందరూ సస్యశ్యామలంగా ఉండాలని జరుపుకునే పండుగ ఇది. ప్రజలందరూ క్షేమంగా ఉండాలని, అందరికీ సుభిక్షంగా వరి పంటలు కొనసాగాలని, అలాగే అన్ని పంటలు కూడా రైతులందరికీ కూడా చేరాలని ఈ అమ్మవారిని, దేశమ్మ తల్లిని కోరడం జరుగుతుంది. మరి ఈ పండగకి ప్రజలందరూ కూడా ఐకమత్యంగా వచ్చి ఈ అమ్మవారికి కావలసినటువంటి కానుకలు సమర్పించడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం వర్షాకాలం ప్రారంభంలో జరిగే ఈ వారాల పండుగ అనేది మాకు ప్రాచీన కాలం నుంచి బూర్జి గ్రామంలో ఆనవాయితీగా వస్తూ ఉంది. ఆ విధంగా ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా ఖచ్చితంగా, ఎందుకంటే ఇది మన ఆహార పంటలు, మన భూములు చక్కని పంటలు పండి వర్షాలు బాగా పడి అందరూ కూడా సుభిక్షంగా ఉండి, రైతు అయిన ప్రజలు సుభిక్షంగా ఉండి ఆరోగ్యంతో ఉండాలని ఆ దేశం తల్లిని అందరూ కూడా తీర్చుకుంటూ అందరూ కూడా ఈ విజయవంతం చేసినందుకు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో శ్రీ కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ ఆధ్వర్యంలో 91వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం ప్రారంభమైంది. BSNL గ్రౌండ్ లో నిర్వహిస్తున్న ఈ యాగం ఆగస్టు 4 వరకు కొనసాగనుంది. ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, మున్సిపల్ చైర్మన్ బృంగి రత్నమాల తదితరులు పాల్గొన్నారు. ఇక విశ్వశాంతితో పాటు వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు, ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. కల్వకుర్తి ప్రాంతం అంతా బాగుండాలి, కల్వకుర్తి ప్రజలు బాగుండాలి అనే సంకల్పం చాలా గొప్పది. అందులో స్వామీజీ గారు ఇప్పటికే 91 యాగాలు ఇప్పటికే చేసి ఉన్నారు. చాలా గొప్ప విషయం. అంటే కొన్ని వేలాది మందిని సరిపడేటువంటి ఈ వర్షాకాలంలో ఈ ఏర్పాట్లు చేయడం గొప్ప విషయం. మరి ఎంతమంది ఇట్లా ఇన్వాల్వ్ అయ్యి చేస్తుందో తెలియదు. ఏదైనా సంకల్పం చాలా గొప్పది. అందులో యాగం చేసి ఈ ప్రజలంతా బాగుండాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. నాతో పాటు ఇచ్చినటువంటి మిత్రులందరికీ, ముఖ్యంగా ఈ సంవత్సరం మరి వర్షాలు బాగా పడతలేదు అనేది ప్రపంచ వ్యాప్తంగా లేదు అంటున్నారు. మన కల్వకుర్తిలో కూడా లేదు. మరి ఈ యాగం ద్వారా తప్పనిసరిగా. కడప జిల్లా ఎర్రగుంటలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న 3 యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వై జంక్షన్ సమీపంలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు నిందితుల నుంచి 150 గ్రాముల గంజాయి, 3 స్మార్ట్ ఫోన్లు, 1900 నగదును స్వాధీనం చేసుకున్నారు. గుంతకల్లుకు చెందిన వ్యక్తుల నుంచి గంజాయి కొనుగోలు చేస్తున్నట్లుగా విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. గంజాయి సరఫరాదారుల కోసం గాలింపు కొనసాగుతుందని తల్లిదండ్రులు పిల్లలపై నిఘా పెట్టాలన్నారు. గాంజా పైన ప్రత్యేక దృష్టితో ఈరోజు మధ్యాహ్నం ఎర్రగుంట రైల్వే స్టేషన్ సమీపంలో వైట్ జంక్షన్ వద్ద పొద్దుటూరు చెందిన జహీర్ అనే యువకుడిని అరెస్ట్ చేయడం జరిగింది. అతను గాంజా తన స్వాధీనంలో ఉండగా అతని దగ్గర సుమారుగా 50 గ్రాములు గాంజా దొరికింది. అలాగే అతనితో పాటు అతనికి సప్లై చేసిన గుంతకల్కు చెందిన తాహిర్, అలాగే ఆసిఫ్ అలీ అనే ఇద్దరు వ్యక్తులను కూడా వాళ్ళ దగ్గర కూడా గాంజా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 3 దగ్గర మొత్తం కలిపి 150 గ్రాముల గాంజా దొరికింది. స్వాధీనం చేసుకుని ఈరోజు కేసు నమోదు చేసి వాళ్ళ రిమాండ్ నిమిత్తం కోర్టు నందు హాజరుపరచడం జరిగింది. అయితే ఈ సందర్భంగా తల్లిదండ్రులకి, అందరికీ, ప్రజలందరికీ మేము మనవి చేసేది అంటే ఏమవుతుందంటే, తల్లిదండ్రులు తమ జీవన అభివృద్ధి కోసం తమ జీవనోపాధి వేటలో పడి పిల్లల పెంపకం విషయంలో చాలా అజాగ్రత్త వహిస్తూ ఉన్నారు. వాళ్ళ పిల్లలు ఏ విధంగా ఎటువంటి అలవాట్లు పడుతున్నారు, ఎటువంటి అలవాట్లు తీసుకుంటున్నారు, ఎటువంటి సేఫ్ తిరుగుతున్నారు, ఎటువంటి ప్రదేశాల్లో ఉంటున్నారు, ఎలాంటి మొబైల్ ఎలా యూజ్ చేస్తున్నారు అనే విషయాలను పట్టించుకోకపోవడం వల్ల యువత పెడదవ పట్టుకోయే అవకాశం ఉంది. మీ పిల్లలను ఏ విధంగా ఉన్నారు అనే విషయం ఖచ్చితంగా దృష్టి పెట్టండి. అలాగే గాంజా గురించి ఎటువంటి సమాచారం ఉన్నా పోలీసులకు అందిస్తే, సమాచారం అందించిన వాళ్ళ పేర్లు లేకుండా వాళ్ళని విచారణ చేసి గాంజాని నిర్మూలించడానికి పోలీసు ప్రయత్నిస్తుందని చెప్పేసి మీ అందరికీ మనం చేసుకుంటాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్.
ఆధ్వర్యంలో ప్రారంభించటం